మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఐసీసీ కేంద్రంలో పోలీసు స్పందన టీమ్స్ ను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు. చేతుల మీదుగా ఇప్పుడు స్పందన పోస్టర్ ఆవిష్కరణ. విజన్ 2047తో రైజింగ్ తెలంగాణతో మహానగరం అనేక రంగాల్లో అంతర్జాతీయ గమ్యస్థానంగా మార్చాలి అన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని ప్రయోజనాత్మక ఆచరణగా, వినూత్న ఆలోచనగా, నూతన అధ్యాయంగా మన నగర పోలీస్ కమిషనరేట్ ఈ ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోమని మార్గదర్శనం చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పడ్డ ఒక భరోసా. ఈనాటి స్పందన చరిత్ర గతంలో ఎక్కడ లేదు, దేశంలో కూడా ఎక్కడ లేదు. ఫస్ట్ స్టేట్గా అది మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా 40 మంది మరి ట్రాన్స్జెండర్స్కు ట్రాఫిక్ పోలీసులుగా ఇచ్చి వాళ్ళను గుర్తించి వాళ్ళను గౌరవించడం జరిగింది. సో అట్లా జస్టిస్ డిలైడ్ ఈజ్ ఏ జస్టిస్ డినైడ్ అనేటువంటి అంశం మన అందరికీ తెలుసు. ఎక్కడైతే జస్టిస్ డిలే చేస్తే జస్టిస్ డినైడ్ అయిపోతుంది. సో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు కానీ ఇతర మేధావులు కానీ ఖచ్చితంగా మన ఆశ్రయం కోసం మన దగ్గరికి వాళ్ళు రక్షణ కోసం లేదా న్యాయం కోసం వచ్చినప్పుడు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం జరగకుండా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ తలెత్తుకొని గర్వంగా స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని కల్పించే విధంగా ఈనాటి మనం తీసుకున్నటువంటి స్పందన, తక్షణ రక్షణ ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఈరోజు మరి ఇదొక మంచి మైలురాయిగా ఉంది. దాన్ని మనం ప్రారంభించడమే కాదు, కంటిన్యూస్లీ అది మనము ఫాలోఅప్ కూడా చేసుకొని మరి మినిట్ టు మినిట్ ఎక్కడన్నా మనం డిలే చేస్తున్నామా, దాని ద్వారా డినైడ్ అయిపోతుందా ఇష్యూస్ అనేది కూడా మనం చూస్తే అద్భుతంగా మహిళలు రాణించగలుగుతారు. నా లాస్ట్ విన్నపం ఏంటిదంటే సమాజం యొక్క జీడిపి ప్రతి పుస్తక